హలో పిల్లలు శ్రద్ధగా ఆసక్తిగా చదవాలంటే ఎలాంటి వాతావరణం కల్పించాలో ఒక్కసారి చూద్దాం. తల్లిదండ్రులారా, చిన్నప్పుడు పిల్లలకి ఇలాంటి వాతావరణంలో పెంచిన ఎడల వారికి చదువు మీద ఆసక్తి పెరుగుతుంది. చిన్నప్పుడే స్టోరీ బుక్స్ ఇలాంటి లైబ్రరీకి తీసుకుని వెళ్ళి చదివించడం వల్ల వాళ్ళకి పాఠ్యపుస్తకాల మీద చదవటం ఆసక్తి పెరుగుతుంది. ఇలా మనము చేస్తున్నామా? ఇంట్లో కూడా ఇలానే రీడింగ్ రూము తయారు చేసి పుస్తకాలు ఎక్కడ పెట్టినా ఉంచిన వారికి ఇష్టమైనప్పుడు చదువుకుంటారు. మన ప్రయత్నం మనం చేయాలి. ఇలా పిల్లల్ని శ్రద్ధగా తల్లిదండ్రులు ఇక్కడ 3 జనరేషన్లు తాత తండ్రి అందరూ వచ్చారు లైబ్రరీకి. వారికి తగిన పుస్తకాలు వారు చదువుకుంటారు. ఇలా మనము వాళ్ళకి అవకాశాలు కల్పించాలి. చిన్నప్పటి నుండే ఎంత తొందరగా అయితే అంత తొందరగా. తర్వాత పాఠ్య పుస్తకాలంటే ఇష్టపడతారు. ఇలా చిల్డ్రన్స్ లైబ్రరీకి తీసుకెళ్ళాలి అప్పుడప్పుడు. యథా రాజా తథా ప్రజ అన్నట్టు మనం ఇంటిలో కూడా ఇలాంటి వాతావరణము క్రియేట్ చేయాలి. ఎటు చూసినా పుస్తకాలే ఉన్నప్పుడు వారికి అప్పుడప్పుడు ఇంట్రెస్ట్ వచ్చి చదువుతూ ఆ ఇంట్రెస్ట్ కంటిన్యూ అవుతుంది. అప్పుడు పాఠ్యాంశాలు కూడా కష్టపడకుండా చదువుతారు. ఇది నా ఉద్దేశం. హలో, ఎంత చక్కగా ఉన్నారు చూడండి పిల్లలు. మీరు కూడా ఇలాంటి అవకాశాలు ఈ వయసు నుంచే. అందరికీ అన్ని ఇష్టాలు చిన్నప్పటి నుండే రావు. మనము వాతావరణం కల్పించాలి. చదువుకుంటావా? హాయ్, గుడ్ డే.